మీరు చూస్తూనే ఉన్నారు. దాదాపు చూస్తూనే సంవత్సరం అయిపోయింది. ఈ సంవత్సరం కాలంలో మీరసలు ఏమన్నా గమనిస్తున్నారా? అంటే అబ్జర్వ్ చేశారా? ఒకటి బాధ్యతారహితమైనటువంటి ఒక అధికార పక్షాన్ని చూసినాము. అంతకంటే బాధ్యతారహితమైనటువంటి ప్రతిపక్షాన్ని చూస్తున్నాం. ఇటు అధికార పార్టీ కానీ ప్రతిపక్షం కానీ ప్రజల సమస్యల మీద కాకుండా అంటే శాసనసభ వేదిక ద్వారా ఏ రకమైనటువంటి అర్థవంతమైన చర్చలు జరపాలో జరిపి వాళ్ళు జరిపే చర్చల సారాంశం ప్రజల వద్దకు తీసుకెళ్లడంలో అట్లాంటి చర్చలు జరపడంలో ఇద్దరు విఫలమైనారు. అవసరన్నా అవసరం లేకున్నా ఎప్పుడు కేసీఆర్ కుటుంబం మీద విమర్శలు చేస్తూ వాళ్ళ పరిపాలన అంతా దుర్మార్గమైందని, గత 9.5 సంవత్సరాల్లో అసలు అభివృద్ధి జరగలేదని, ప్రజలకు ఏం మంచి జరగలేదనేటువంటి ఒక సారాంశాన్ని ప్రజలకు చేరవేయాలని రేవంత్ రెడ్డి ఒక శుష్క ప్రయత్నం చేసినాడు. అది అంతవరకు అతనేం సక్సెస్ కాలేదు. కాకపోగా ఇటు వీళ్ళు కూడా రేవంత్ రెడ్డి ఏ పరిపాలనలో లోపాలున్నాయో వాటిని ఎత్తి చూపెడుతూ అసలు రేవంత్ రెడ్డి చేసినటువంటి ప్రామిసెస్ అమలు చేయడానికి, ప్రజాహితమైన కార్యక్రమాలు జరపడానికి, ప్రజల ఉద్యమాలను మొదలెట్టడానికి, ప్రజలతో నిరసన గళం వినిపించే ప్రయత్నం చేయకపోగా వీళ్ళు ఎంతసేపు వీళ్ళ కుటుంబాన్ని వీళ్ళు డిఫెండ్ చేసుకుంటున్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారట. ఇట్లా కాదు అసలు. ఇది ఈ కోణంలో ప్రతిపక్షం ఉండకూడదు, ఈ కోణంలో ప్రభుత్వ పక్షం కూడా ఉండకూడదు. ప్రభుత్వ పక్షము కొంతకాలం తర్వాత మేము ఏం పురోగతిని సాధించినాము, మేము ఎన్నికలలో ఏ వాగ్దానం ఇచ్చినాము, ఆ వాగ్దానాల సంపూర్తికి మేము చేసిన కృషి, చిత్తశుద్ధితో మేము పనులు చేసినాము. ఇగో ఈ అవరాధాలున్నాయి, ఈ రకమైన అప్పులు ఉన్నాయి, ఈ రకమైన సమస్యలున్నాయి, వీటిని అధిగమించి ఇంకో రకమైనటువంటి మేలైన పరిపాలన తీసుకొస్తామని ప్రభుత్వ పక్షం చెప్పాలి. ఆ రకంగా ప్రభుత్వం నుంచి చెప్పగలిగినటువంటి నాథుడే లేడు. ముఖ్యమంత్రి నోట్లంతా బూతులే, అసలు ఆయనకు పరిపాలన మీద అవగాహన లేదు, మెదడంతా పెండ నిండున్నది. కేవలము వ్యక్తిగతమైన ద్వేషంతో కేసీఆర్ని, కేటీఆర్ని, హరీష్ రావును తిట్టడం తప్ప ఆయన ఇప్పటివరకు ముఖ్యమంత్రిగా చేసిన ఒక గణనీయమైన కార్యక్రమం అంటూ ఏది లేదు. ఇక అక్కడక్కడ ఆయన ఏదో పెద్ద నేను రుణమాఫీ చేసినా అని అన్నాడు. ఆ రుణమాఫీ అరకొర జరిగిందనే విషయం వాస్తవం. అసలు అగ్రికల్చర్ మినిస్టరే చాలాసార్లు అన్యాపదేశంగా చెప్పినాడు. ఏమని? అసలు ఈ రుణమాఫీ అనేటువంటిది చాలా ఆర్థికమైనటువంటి భారంతో కూడుకున్నది. ఇట్లాంటి కార్యక్రమాన్ని ఏ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిన మరుక్షణమే చేపట్టకూడదు. ఆర్థిక పరిస్థితులు కొంత దిగాలుగా ఉన్నప్పుడు ఆర్థిక పరిస్థితిని సరిదిద్దుకొని మొదట ఏవైతే గత ప్రభుత్వంలో సంక్షేమ కార్యక్రమాలు ఉండేనో వాటిని మెరుగైన విధానంలో కూడా అమలు చేస్తాం అనేటువంటి వాగ్దానం వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి రైతు బంధు స్థానంలో కూడా రైతు భరోసాను, కళ్యాణ లక్ష్మిలో ₹1,00,000తో పాటు 1 తులం బంగారము, తర్వాత వృద్ధులకు ఇవ్వాల్సినటువంటి 4,000 రూపాయలు, మహిళలకు ఇవ్వాల్సినటువంటి 2,500, ఇట్లా ఈ కొన్ని కార్యక్రమాలు చేసి అయితే తెలంగాణ ఉద్యమకారులకి 250 గజాల భూమి ఇస్తా అన్నాడు, కొంత 25,000 అట్లా వాళ్ళకి పెన్షన్ ఇస్తా అన్నాడు, అది ఇది అన్నాడు. ఇట్లాంటి కార్యక్రమాలు ఏవైతే ప్రజారంజకంగా ఉంటాయో వీటిని మొదట చేపట్టి కొంత ఆర్థిక స్థితిని గాడిలో పెట్టి ఆర్థికంగా ఎదిగిన తర్వాత ఒక సంవత్సరంన్నర కాలం తర్వాత రుణమాఫీ చేస్తే సరిపోయేది. సరే, ఒకవేళ రుణమాఫీ చేయాలన్నా దాన్ని దశల వారీగా చేస్తుందండి. ఏమని? ఒకటేసారి మొత్తం చేస్తామని అన్నప్పటికీ ఆర్థిక పరిస్థితులు ఈనాడు అనుకూలంగా లేవు. కాబట్టి మొదటి సంవత్సరంలో ఓన్లీ ₹1,00,000 ఉన్న వాళ్ళకందరికీ నిఖచ్చితంగా ఈ సంవత్సరం చేస్తున్నాము, ఈ పంట కాలంలో చేస్తున్నాం, రబీ ఎండ్లో చేస్తాం, లేదా ఖరీఫ్ ఎండ్లో చేస్తామని చెప్పి చక్కగా ముందు ఎంతమంది రైతులకు ₹1,00,000 రుణం ఉందో వాళ్లకు సంబంధించిన లెక్కలు సమాచారం పూర్తిగా సేకరించి, అంటే గ్రామాల వారీగా, అంటే ఒక్కొక్క సర్వే నెంబర్లో ఎవరికి ఎంత భూమి ఉంది ఏంటిది, ఇవాళ ఈ రికార్డ్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. తద్వారా తీసుకొని వాళ్ళు ఒక ప్రణాళికాబద్ధంగా మొదటి సంవత్సరంలో మేము ₹1,00,000 ఇచ్చేస్తున్నాము, ఈ ₹1,00,000 ఎవరికైతే రుణమాఫీ చేసినామో మళ్ళీ వీళ్ళకి ఇంకా రుణమాఫీ జరగదు, మళ్ళా ఓన్లీ మిగతా ₹1,00,000 మాత్రమే చేస్తాము. ఒకవేళ వీళ్ళు ఇప్పటికి ఆల్రెడీ చేసి ఉన్నా చెయ్యకుండా ఉన్నా కానీ మళ్ళీ వీళ్ళు ₹1,00,000 అర్హులు కాబట్టి ఇంకొక 1,00,000 వీళ్ళకి చేస్తాము, తర్వాత మిగతా వాళ్ళకి ఈ రకంగా చేస్తామని కనుక చెప్పుంటే అదొక పద్ధతి ప్రకారంగా బాగుండేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆర్థిక మంత్రికి ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఎట్లా తీసుకురావాలా, ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎట్లా చేయాలా, ఏ రకంగా అయితే ఆర్థిక వనరులు సమకూరుతాయి, ఏ రకంగా మనము ఈనాడు సంపదను సృష్టించవచ్చు, ఇట్లాంటి విషయాల మీద అవగాహన లేదు. ఆయన ఎవరితో ఏం చర్చిస్తున్నట్టు కానీ, ఏ వేదికల మీద బడ్జెట్ని పొందుపరచడంలో కానీ, అంటే వనరుల సమీకరణలో కానీ
సంపద సృష్టిలో కానీ ఆయన ఆలోచన సరళేందో ఎవడు అయ్యకు తెలియదు ఇప్పటివరకు. ఒక్కసారి కూడా తన ఆర్థికంగా తాను ఈ రకంగా ఆలోచిస్తున్నాను ఈ రాష్ట్ర ఆర్థిక మంత్రిగా అని ఆయన చెప్పిన సందర్భం లేదు. తర్వాత అన్ని శాఖలకు సంబంధించిన వ్యవహారాల మీద ముఖ్యమంత్రే మాట్లాడతాడు. మిగతా మంత్రులందరూ ఒక డమ్మీలు అయినట్టుగా వ్యవసాయం మీదనే ముఖ్యమంత్రి మాట్లాడతాడు, ఆర్థిక శాఖ మీద ముఖ్యమంత్రి మాట్లాడతాడు. అసలు ఆయన మాట్లాడని సబ్జెక్టే లేదు. మరి పోనీ మాట్లాడిన వ్యక్తి ఏమైనా అవగాహనతో మాట్లాడతాడంటే ఆయన ఎంత ఎక్కువ మాట్లాడితే అంత అజ్ఞానం ప్రజ్వరిల్లిస్తుంటుంది అనమాట.